9 ఏళ్ల కిందట చేపట్టిన ఒక హై లెవెల్ వంతెన నిర్మాణం ఆగిపోయింది. దీంతో కోట్ల రూపాయల నిధులు గంగపాలయ్యాయి. స్నానాల లక్ష్మీపురంలో 9 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన వంతెన, అప్రోచ్ రోడ్ నిర్మాణాలపై దేవాదాయ శాఖ అధికారులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఈ నిర్మాణాలను రద్దు చేశారు. తిరిగి మళ్లీ ఇదే వంతెనకు కూతవేటు దూరంలో వంతెన నిర్మించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం దగ్గర వైరా నదిపై 2016లో హై లెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇందుకోసం 7 కోట్ల నాబార్డు నిధులు కేటాయించారు. ఆ వెంటనే టెండర్లు పిలిచి వంతెన నిర్మాణం మొదలుపెట్టారు. ఆలయ స్థలం వైపు అబెట్మెంట్, అలాగే నదిలో 7 పిల్లర్లు పూర్తిగా, 3 పిల్లర్లు భూమి పైభాగం వరకు నిర్మించారు. ఈ నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు కోట్ల రూపాయల బిల్లులు కూడా చెల్లించారు. అయితే ఆ తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్ కనపడకుండా వెళ్లిపోయాడు. అప్పుడే నిధులు ఇచ్చి ఉంటే ఈ వంతెన, అప్రోచ్ రోడ్డు నిర్మాణాలు పూర్తయ్యేవి. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, స్నానాల లక్ష్మీపురానికే చెందిన మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో పనుల్లో పురోగతి మొదలైంది. కానీ గతంలో పనులు చేసిన వంతెన్ను కాదని వేరే చోట పనులు మొదలు పెట్టారు. దీంతో కోట్ల రూపాయల నిధులు వృధా అయినట్లయింది. పిల్లర్స్ లేపారు. దాని బిల్లులు రాకపోవడం వల్ల ఆ కాంట్రాక్టరు ఆ పని సగంలోనే అసంతృప్తిగా ఆఫ్ చేశాడు. అయినా సరే ఇప్పుడున్న డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క మళ్ళీ 13 కోట్ల రూపాయలు మంజూరు చేశాడు. అయినా సరే ఇంతవరకు ఆ పని కొనసాగే రహదారిని, ఆ వంతెనని పూర్తి చేయాలని వైరాలో అరకొర నిధులతో ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఆ వంతెనను సత్వరంలో నిర్మించి రాబోయే రామలింగేశ్వర స్వామి జాతర కల్లా లక్షలాది మంది జనం వచ్చే ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నేను కోరుతున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు బట్టి విక్రమార్క నాబార్డు నుంచి ఈ హై లెవెల్ వంతెనకు నిధులు మంజూరు చేయించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2 ఏళ్ల పాటు ఈ హై లెవెల్ వంతెన నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగలేదు. వంతెన ప్లానింగ్ పై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పనులు సరిగ్గా జరగలేదు. ఆ తర్వాత అభ్యంతరాలను కలెక్టర్కు చెప్పడం, పనులు రద్దు చేయడం చకచకా జరిగిపోయాయి. గ్రామస్తులు, ఆలయ నిర్వాహకులు కోరిన విధంగా ఆలయం పక్క నుంచి కొత్త వంతెన నిర్మాణం చేస్తామని బట్టి హామీ ఇచ్చారు. బ్రిడ్జి శాంక్షన్ చేశారు. పాలకుల నిర్లక్ష్యం వలన ఆ బ్రిడ్జి ఏమైందంటే ఉన్న దేవాలయ స్థలంలో సెంటర్లోంచి వస్తుంది. సెంటర్లోంచి వచ్చేటప్పుడు 2 పార్ట్లుగా విడిపోతుంది దేవాలయ స్థలం. గవర్నమెంట్కి అంతకుముందే మేము దేవాలయం నుంచి ఒకసారి లేఖ కూడా ఇవ్వటం జరిగింది సెంటర్లో వద్దని. వాళ్ళు మా మాటను వినుకోకుండా అట్నే శంకుస్థాపన చేసి పని ప్రారంభించారు. కానీ మా అదృష్టం బాగుంది. మా ఊరు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయనకి ఈ విధంగా మేము అందరం చెప్పేసరికల్లా ఆయన మళ్ళీ ఆ ప్లాన్ అంతా మార్చేసి మళ్ళీ కొత్త బ్రిడ్జి శాంక్షన్ చేసి రోడ్డు ఫార్మేషన్ చేస్తాను. దానివల్ల మా ఊరికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, ఇంకా మేలు జరిగింది. దానివలన దేవాలయ స్థలం కూడా ఒక పక్కకు వచ్చేసి ఎంత జనాభా వచ్చినా ఇబ్బంది లేకోకుండా బ్రహ్మాండంగా ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న వంతెనకు కొద్ది దూరంలోనే వైరా నదిలో 130 మీటర్ల పొడవుతో కొత్త వంతెన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. గతంలో మాదిరిగా పిల్లర్ల నిర్మాణం కాకుండా ర్యాపిడ్ పద్ధతిలో ఈ వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ వంతెనకు 2 వైపులా 2 అబెట్మెంట్లతో 130 మీటర్ల పొడవుతో ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. సిరిపురం నుంచి స్నానాల లక్ష్మీపురం వరకు 1.5 కిలోమీటర్ల సింగిల్ రోడ్ను 2 వరుసల రోడ్డుగా, అలాగే వంతెనకు 2 వైపులా దాదాపు 500 మీటర్ల అప్రోచ్ రోడ్డు నిర్మాణం, అలాగే స్నానాల లక్ష్మీపురం నుంచి గండగలపాడు మీదుగా సాయిబాబా మందిరం దగ్గరున్న జాతీయ ప్రధాన రహదారి వరకు 5 కిలోమీటర్ల సింగిల్ రోడ్డును 2 వరుసల నిర్మాణానికి 30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు 13 కోట్ల రూపాయలతో మరొక బ్రిడ్జిని ప్రజల రహదారి నిమిత్తం, అలాగే దేవాలయ డెవలప్మెంట్ నిమిత్తం కేటాయించి అక్కడ బ్రిడ్జిని, కళ్యాణ మండపాలని, టెంపుల్ అభివృద్ధికి వినియోగించాలని 13 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రజల సొమ్ము. పనులు చూడకపోతే నత్తనడక నడుస్తున్నాయి. ఆనాటి ప్రభుత్వం 7 కోట్ల రూపాయలు కేటాయించిన సొమ్ము ఇడిపోయింది. ఆ కాంట్రాక్ట్ ఇడిపోయిండు. ఆ పిల్లర్స్ ఏమైపోయినాయి? ఆ సొమ్ము మరి ఎలా రికవరీ చేస్తారు? మరి ఏమీ అర్థం కావట్లేదు. ఇట్లా ప్రజల సొమ్ము, రాజుల సొమ్ము రాళ్ళపాలలాగా ప్రజల సొమ్ము వృధా చేస్తే మరి ఇప్పుడు అనేక రేట్లు పెరిగి
ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కేటాయించిన 13 కోట్లను సద్వినియోగంగా ఉపయోగించి డెవలప్ చేయాలని మేము కోరుతున్నాం. ప్రస్తుతం కొత్తగా చేపట్టిన హై లెవెల్ వంతెన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వైరా నదిలో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి డైవర్షన్ చేశారు. వర్షాకాలం నాటికి ర్యాపిడ్ పద్ధతిలో చేపట్టిన ఈ వంతెన నిర్మాణాన్ని నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా సకాలంలో పూర్తి చేసేలా ఆర్ఎండ్బి అధికారులు పనులు చేయిస్తున్నారు. నల్గొండ జిల్లా నకరేకల్లో లింగ నిర్ధారణ పరీక్షలు కలకలం రేపాయి. ఇంట్లోనే మిషన్ ఏర్పాటు చేసి లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడు యాదగిరి అనే వ్యక్తి. ఇక 2 రోజుల క్రితం సూర్యాపేట జిల్లా మోతే గ్రామానికి చెందిన అనూష అనే మహిళకు స్కానింగ్ తీసి ఆడపిల్ల పుడుతుందని చెప్పారు. దీంతో సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అబార్షన్ చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందారు. అనూష చనిపోయిందని వార్త తెలియడంతో స్కానింగ్ చేసిన యాదగిరి పరారీ అయ్యాడు. నకరకాలు తీసుకుపోయి చూపించాము. సంచాన అబ్బాయి నాకు తెలిసిన ఆరోగ్య డాక్టర్లు నీకు ఏదైనా చెప్తాడు అని నకరకాలు తీసుకపోతే చూపించి చెప్పిండు ఆడపిల్ల అని చెప్పిండు. సరే ఆడపిల్ల అయిందిగా ఏదో చేపిస్తలే అని చెప్పిండు. చెప్తే ఆర్ఎంపీ డాక్టర్ జాన అంటే 35,000 అవుతాయి అంటే డబ్బులు నాకు 15,000 ఉంటే తీసుకొని కనవ డబ్బులు 20,000 అయితే నువ్వు తీసుకురా పోని నేను చూసుకుంటా అన్నాడు. తీసుకుపోయారు లోపలికి. తీసుకుపోయి 2-3 గంటల నుంచి ఇబ్బంది పడుతుంది. నన్ను రానియట్లేదు లోపలికి. 3 లేడీసులు ఒక క్లీన్ చేసినాము, 2 ఆడోళ్ళు. ఏం కాదయ్యా అని నేను అట్టినే ఉంచాడు. శనాసేపటికి మళ్ళీ వాళ్ళే అంబులెన్స్ని పిలిపించారు. వాళ్ళే తీసుకుపోయి అంబులెన్స్ ఎక్కించారు. ఏ హాస్పిటల్కి పోవాలి అని వాళ్ళని మాట్లాడుకొని వాళ్ళే తీసుకుపోయి హాస్పిటల్ వెళ్తా మాట్లాడారు. వాళ్ళకి పోయిన 10 నిమిషాలకే చచ్చిపోయింది. చచ్చిపోయాగానే ఎప్పుడైతే చచ్చిపోయిందో వీళ్ళిద్దరిగా మాకు అవుపల్లే. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. ధర్మపురి నియోజకవర్గంలో పలు మండలాల్లో భారీ వర్షం పడుతోంది. ఒడ్లు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం అకాల వర్షాలకు తడిసి ముద్దయింది. సన్న ధాన్యం తీసుకునేందుకు మిల్లర్లు నిరాకరించడంతో కోటిలింగాల ఐకేపీ సెంటర్లలో ఎక్కడికక్కడే సన్న ఒడ్లు కుప్పలుగా ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల్లో టార్పులిన్ కవర్లు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 6 కాలం కష్టపడి పండించిన ధాన్యం తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమని ఆదుకోవాలంటున్నారు అన్నదాతలు. ఎన్ని బస్సులు ఉన్నాయి కదా మన ట్రాక్లో మట్టి ఉంది బాసులో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 2,847 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 633 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,091 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1,061 టీఎంసీలుగా ఉంది. ఎస్ఆర్ఎస్పీలో 11 టీఎంసీల నీటి మట్టం ఉంది. ప్రపంచ నగరాల్లో హైదరాబాద్తో పాటు వరంగల్ కూడా ముఖ్యమైన సిటీ అన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. కాజీపేటను రైల్వే డివిజన్గా ప్రకటించాలని కోరారు. హైదరాబాద్లో మెట్రో ఫేజ్కు రైలు, 666కు సమాంతరంగా రైలును శాంక్షన్ చేయాలని కోరారు పొంగిలేటి. ఇక వరంగల్ రైల్వే స్టేషన్ను వర్చువల్గా ప్రారంభించారు ప్రధాని మోదీ. ఏదైతే ఈనాడు వరంగల్ హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందుతుందో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే ఒక ప్రధానమైన నగరాలు, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక ప్రధానమైన నగరాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నట్లే తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేసు. ప్రధానంగా ఈ కాజీపేటకు సంబంధించింది ఇటు సౌత్కి ఇటు నార్త్కి జంక్షన్ పాయింట్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో డివిజన్గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో ఆలోచించి తప్పకుండా ఈ కాజీపేటని ఒక డివిజన్గా ప్రకటించాలని, వీటితో పాటు హైదరాబాద్కి సంబంధించిన దాంట్లో మెట్రో రైలు గతంలో మొదటి ఫేజ్లో కొంత భాగాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు 76 కిలోమీటర్లు
సెకండ్ ఫేజ్లో హైదరాబాదు అభివృద్ధి చెందే మహానగరాల్లో ఒకటి కాబట్టి 76 కిలోమీటర్ల సెకండ్ ఫేజ్లో ఈనాడు పెట్టడం జరిగింది. సుమారు 24,500 కోట్లతో అది కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఈ ప్రపోజల్ ఉంది కాబట్టి దాన్ని పాజిటివ్గా కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని, అదే రకంగా త్రిపుల్-ఆర్ ఏదైతే ఈనాడు మహానగరానికి త్రిపుల్-ఆర్ ఒకటి రీజనల్ రింగ్ రోడ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నామో దానికి ప్యారలర్గా రైల్వే లైన్ను కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయాలని, వాటితో పాటు వికారాబాదు కృష్ణ రైల్వే లైన్ కొత్త లైన్ని, కల్వకుర్తి మాచర్ల నూతన రైల్వేని, డోర్నకల్ గద్వాలు ఈ 3 కొత్త లైన్లతో పాటు మహానగరమైన హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు, త్రిపుల్-ఆర్కి ప్యారలల్గా ఒక రైల్వే లైన్లు కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం గౌరవ పెద్దలు ప్రధానమంత్రి గారు మోదీ గారు, ఇక్కడ ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు, వారితో పాటు కేంద్ర మంత్రివర్యులు కూడా ఉన్నారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కోరుకుంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు కొనసాగుతున్నాయి. ఇవాళ్టితో 8వ రోజుకు చేరుకున్నాయి సరస్వతి పుష్కరాలు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు భక్తులు. తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు. సాధువులే ఇందుకు సాక్ష్యమన్నారు. సిబ్బందికి, అధికారులకు కనీస సౌకర్యాలే లేవన్నారు. పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణను అగౌరవపరిచిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టాలన్నారు. మంతని ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇందుకు బాధ్యత తీసుకోవాలన్నారు. వంశీకృష్ణకు మంతని ఎమ్మెల్యే దంపతులు క్షమాపణలు చెప్పాలన్నారు. పుష్కరాల్లో పాల్గొని పుణ్యస్నానం ఆచరించారు పుట్ట మధు. పుష్కరాల్లో విధులు నిర్వహిస్తూ చనిపోయిన పారిశుధ్య కార్మికుడు శ్రీనివాస్ కు 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. లో జరిగేటువంటి సరస్వతి పుష్కరాలు పూర్తిగా విఫలమైపోయినాయని ప్రతిపక్ష పార్టీలో కాంగ్రెస్ పార్టీ అంటే పడని వాళ్ళు చెప్పడం లేదనే దానికి సాధువులే సాక్షాత్తు ఇక్కడికి వచ్చి చాలా బాధాప్త హృదయంతో ఒక దగ్గర కూర్చొని వీళ్ళే కాకుండా సామాన్య మహిళలు, సామాన్యులు అనేక మంది ప్రతిరోజు వాళ్ళ వీడియోలు వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పత్రికా వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు వీడియోలు తీస్తూ ఉంటే చాలా వీడియోలు వస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని ముందే కళ్ళు తెరిపించినాం, ఆలోచన చేయమని చెప్పినాం. మీ అనాలోచిత నిర్ణయాలు ఈ పుష్కరాల సరస్వతి పుష్కరాలు కాళేశ్వరం ఆలయానికి ఇది చెడ్డ పేరు రాబోతూ ఉన్నది అని భార్యాభర్తలకు ఇద్దరికి చెప్పినాం. ఎమ్మెల్యేకు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇద్దరికి చెప్తే వాళ్ళు పెడచెవిన పట్టడం మూలాన వీళ్ళ అనాలోచిత నిర్ణయాలు ఒక్కటి కాదు 100 ఉన్నాయి. ఇక్కడ పాపం ఇక్కడ సిబ్బంది వచ్చిండ్రు పనిచేయడానికి, ఆ సిబ్బందికి కనీస వసతులు లేవు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు అడ్రస్ గల్లంతైంది. ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన గ్రామాలను గజ్వేల్ మున్సిపాలిటీలో కలపకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. నూతన గ్రామ పంచాయతీలుగా గుర్తించిన పరిస్థితి. దీంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు ముంపు గ్రామాల ప్రజలు. అధికారులు స్పందించి స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు.
సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్లో వేముల ఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, పల్లెపహాల్, లక్ష్మాపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి గ్రామాలను తొగటు మండలం నుంచి తొలగించారు. గజ్వేల్ మండలంలో కానీ గజ్వేల్, ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో కానీ విలీనం చేయకుండా వదిలేశారు అధికారులు. ముంపు గ్రామాలను తొగటు మండలం నుంచి డీనోటిఫై చేశారు. కానీ గజ్వేల్ మండలంలో ఇంకా నోటిఫై కాలేదు. జనన మరణాల ధృవీకరణ పత్రాల గురించి ఏ అధికారి దగ్గరకు వెళ్లాలో తెలియని పరిస్థితి. గ్రామాల్లో సేవలందిస్తున్న కార్మికులకు గత 5 నెలలుగా జీతాలు రావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ముంపు గ్రామాలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తోటా మండలం నుంచి తీసేసిరు, గజ్వేల కలుపుతామని చెప్పారు. ఇప్పుడు కూడా గజ్వేల కలిపిన దానికి పిల్లలకు మెమోలు ఇవ్వట్లేదు. మళ్ళొకటి 4 నెలల నుంచి సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాపం వాళ్ళు 4 నెలల నుంచి సాలరీస్ రాకుండా వాళ్ళు పనిచేస్తారు. కనీసం వాళ్ళకని ఇస్తే ఇంట్లో చుట్టూ కానీ పిల్లలకి ఎలాంటి మలేరియా కానీ అది రాకుండా మూరలలో జామ అయింది కూడా. వాళ్ళు ఇప్పుడు మాకు 4 నెలల నుంచి ఊరు కోసము మన ఊరు కోసం మనం చేస్తామని చెప్పేసి వాళ్ళు జీతాలు ఇవ్వకుండా చేశారు. పాపం వాళ్ళ పరిస్థితి అయితే ఘోరం ఉంది. చాలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. కమిషనర్ మున్సిపల్లా కలవకుండా మీకు ఓటింగ్ అయితే వచ్చింది కానీ మాకు ఎలాంటి నోటీసులు రాకుండా మిమ్మల్ని ఎలా కలుపుకోవాలని చెప్పేసి కమిషనర్ అంటుండో, ఇక్కడ పోతే వీళ్ళు ఇబ్బంది పెడతారు. జర దయదలిచి ఇలాంటివి కాకుండా మాకు మంచి చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాం. వేములఘాట్ నుంచి గజ్వేల్ షిఫ్ట్ చేశారు. ఎలాంటి పరిహారాలు రాలేదు, ఎలాంటి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. మెయిన్ గ్రామ సిబ్బందితోటి బాగా 4 నెలల నుంచి జీతాలు రాలేదు వాళ్ళకు. వాళ్ళు బాగా ఇబ్బంది పడుకుంటా పనిచేసారు. 4 నెలల నుంచి కూడా వాళ్ళకి అమౌంట్ రాలేదు కానీ మాకు బాగా సర్వీస్ చేస్తారు. గజ్వేల్కి వస్తేనేమో మీకు తొగటా మండలం ఉంది, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోండి. అక్కడికి సార్ని అడిగితేనే మీకు గజ్వేల్కి పంపించేసినా మీరు అక్కడనే చేసుకోరి, మీకు ఎలాంటి సమస్య అయినా గజ్వేల్నే పరిష్కారం అవుతుంది అని చెప్తున్నారు. అది మాకు అర్థం కాక సతమతం అవుతున్నాం. అక్కడ పోతే అక్కడ లేదంటారు, ఇక్కడ పోతే ఇక్కడ లేదు. అది తొందరగా ఈ గవర్నమెంట్ అయినా చర్య తీసుకొని మాకు క్లియర్ చేయాలని కోరుతున్నాం. తోట ఎంపీటీఓ దగ్గర పోతే తోట ఎంపీటీఓ ఏమంటారు, మేము మున్సిపల్గా కలిపినాం, మీరు అక్కడనే చూసుకోవాలి, ఇక్కడ రావద్దని ఎంపీటీఓ అంటున్నాడు. నిన్నటి వార్త కూడా నిన్న డిపిఓ మేడం, మీరు ఊళ్ళో మీరు పని చేయడం వద్దు, మీరు బయట ఇంకా వేరే విలేజ్లో చేద్దాం అనుకుంటే అక్కడ మిమ్మల్ని వేరే విలేజ్లో చేస్తాం అని చెప్పడం జరుగుతే మా వాళ్ళు చాలా భయపడుతున్నారు. వేరే విలేజ్లకు మా ఊరు ఇచ్చిపెట్టి వేరే విలేజ్లకు మా వాళ్ళు ఎట్లా పోతారు? మరి మా ఊరు మురికి మోలరు చెత్త ఎవరు సాఫ్ చేయాలి? మా ఊళ్ళు ఎక్కడున్నాయి అనేది మేము వెతుకున్న పరిస్థితి ఏర్పడుతున్నది. అసలు మేము గజ్వేల్ ఉన్నామా, తోటలు ఉన్నామా తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. కలెక్టర్ సార్ బాధ్యతగా తీసుకొని వాళ్ళకు పెండింగ్ జీతాలు ఇవ్వాలి అని దయచేసి కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నాం. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు అడ్రస్ లేకుండా చేశారంటూ గజ్వేల్ R&R కాలనీలోని వేముల్ ఘాట్ గ్రామానికి చెందిన ముంపు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలపై కార్మికులు ఎంపీడీఓను, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓను నిలదీశారు. సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపు గ్రామాల కార్మికులకు ఆగిపోయిన 5 నెలల వేతనాలను అందించాలంటూ జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే పెండింగ్ వేతనాలు అందిస్తామన్నారు అధికారులు. జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు. ఫస్ట్ ఎంపీడీఓ దగ్గరికి పోయినాం తోటకు, బాబు ఇక్కడి తీసేసారు, మీకు అక్కడనే ఇచ్చారు అని అన్నారు. ఆ నుంచి వచ్చి మున్సిపల్ కమిషనర్ను కలిసినాం. ఇక్కడ మాకు అప్పయిపోలేదు, ఇంకా ఎటు కాకుండానే ఉంది, మాకేమీ లేదన్నారు. 5 నెలల నుంచి జీతాలు వస్తలేవు, ఎవరిని అడిగినా ఎవరు పట్టించుకుంటలేరు. ఆయన కలెక్టర్కి కలిసినాం ఓసారి సిద్దిపేటలో, ఆయన అప్పుడు పట్టించుకోలే. మళ్ళీ నాడు గజ్వేల్లో కలిసినాం, లెటర్ ఇచ్చినాం. ఆ నుంచి వచ్చి ఊరు గ్రామస్తులకు చెప్పినాం మా పరిస్థితికి ఇది, మనం పని చేస్తే మేము చేసి ఎవరిని అడగాలి, పని చేసి ప్రస్తుతం ఉండే పరిస్థితి వస్తుంది. మేము ఎప్పుడు ఇబ్బంది పడలేదు. ఇప్పుడు ఈ 5-6 నెలల నుంచి చాలా అంటే చాలా ఇబ్బందిమైన కారణం అవుతుంది. మాకు గత 6 నెలల నుంచి జీతాలు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు. మా సెక్రటరీ సార్ వాళ్ళని కూడా తీసేశారు. సార్ వాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే, మండలంలో మీది కట్ అయింది, మీ జీతాలు అకౌంట్ క్రెడిట్ కావట్లేదు, అమౌంట్ మున్సిపల్లో కూడా విలీనం కాలేదు, చాలా ఇబ్బంది అవుతుంది. 2 సార్లు కలెక్టర్ గారికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కూడా మీకు ఒక 10 డేస్లో మీకు అమౌంట్ పడేలా చేస్తా అని అన్నారు. మున్సిపాలిటీలో విలీనం అవుతుంది అని అన్నారు కానీ మా సిబ్బందిని తీసుకోమని చెప్తున్నారు. మీ స్టాఫ్ మాకు అవసరం లేదు, మీ బండ్లు అవసరం లేదు, మా మ్యాన్ పవరే మాకు ఉంది, మా వాళ్ళే చేస్తారని అంటారు. మరి మేము ఏం కావాలి? ఇన్నేళ్ళ కొలే చేసుకుంటాం. మా విలేజ్లో మేము ఒకళ్ళు అన్న పాడతాం, ఏదన్నా ఉన్నా చేసుకుంటాం. మా విలేజ్లో మేము చేసుకుంటాము. వేరే దగ్గరికి వెళ్ళి చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది మాకు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో శ్మశాన వాటికలు లేక ప్రజలు అంతిమ సంస్కారాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు ముంపు గ్రామాల బాధితులు. ముంపు గ్రామాల్లో నెలకొన్న పెండింగ్ సమస్యలను, కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
విత్తనోత్పత్తికి పాలమూరు జిల్లా అనువైన ప్రాంతం. ఇక్కడ ఉత్పత్తి చేసిన విత్తనాలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా అవుతాయి. ఇందులో ప్రధానమైనది సీడ్ పత్తి. ఆర్గనైజర్లు ఇచ్చే విత్తనాలతో సాగు చేసే సీడ్ క్రాప్ రైతులకు శాపంగా మారుతోంది. సీడ్ కాటన్ పేరుతో దందా చేసే ఆర్గనైజర్లు కోట్లు సంపాదిస్తుంటే పండించిన రైతులు మాత్రం అప్పుల పాలవుతున్నారు. పంటల సాగు కాలం మొదలవక ముందే రైతన్నలు వానాకాలం పంటలు సాగు చేసేందుకు ముందస్తుగానే సిద్ధమవుతారు. ఇదే అదనుగా భావిస్తూ విత్తన మాఫియా నకిలీ విత్తనాలను చలమానంలోకి తీసుకొస్తుంది. ప్రతి ఏటా కూడా ఇదే తంతు, ఇదే వ్యవహారం కొనసాగుతున్నది. పాలమూరు జిల్లాలో గద్వాల కేంద్రంగా, భూత్పూర్ కేంద్రంగా నకిలీ విత్తనాల దందా ఏ విధంగా సాగుతుంది, ప్రతి ఏడాది రైతన్నలు ఏ విధంగా నష్టపోతున్నారు, V6 గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీడ్ ప్రొడక్షన్ అండ్ ప్రాసెసింగ్ జిల్లాలో బాగా జరుగుతోంది. విత్తనోత్పత్తికి అనువైన ప్రాంతం కావడంతో రైతులు వివిధ రకాల విత్తనాలను పండిస్తారు. ఇందులో సీడ్ పత్తి ఎక్కువగా ఉంటుంది. కానీ సీడ్ ఆర్గనైజర్లు ఇచ్చే ఫేక్ సీడ్ విత్తనాన్ని నమ్మి రైతులు నిండా మోసపోతున్నారు. విత్తనోత్పత్తి ప్రక్రియలో ఏటా నాణ్యత లేని సీడ్ బయటపడుతోంది. గద్వాల కాటన్ సీడ్ జర్మినేషన్ లో ప్రతి ఏటా లాగానే ఈసారి కూడా సీడ్ లో క్వాలిటీ లేదని ల్యాబ్స్ లో నిర్ధారణ అయింది. ల్యాబ్ లో టెస్టింగ్ పూర్తయిన సీడ్ లో ఫెయిల్యూర్ సీడ్ ఎంత మొత్తంలో ఉందన్నది దాచడం సీడ్ మాఫియా విధానం. 90% కన్నా తక్కువ మొలకెత్తే విత్తనాలను ఫెయిల్యూర్ సీడ్ గా ల్యాబ్స్ పరిగణిస్తాయి. కానీ ఫెయిల్యూర్ సీడ్ నే రంగు మార్చి బ్రాండ్ పేరు, బార్కోడింగ్ ను తగిలించి మార్కెట్ లోకి వదులుతోంది సీడ్ మాఫియా. నాణ్యత, గుర్తింపు లేని సీడ్ ను రైతులకు కట్టబెట్టి సీడ్ వ్యాపారులు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రతి ఏటా సీజన్ ముగిసే దశలో అడపాదడపా దాడులు చేయడం తప్ప కరెక్ట్ టైంలో ఫెయిల్యూర్ సీడ్ పైన సంబంధిత శాఖల అధికారులు ఫోకస్ పెట్టడం లేదు. కంపెనీ నుంచి ఆర్గనైజర్లకు పత్తి విత్తనాలు వస్తున్నాయి. ఆర్గనైజర్లు సబ్ ఆర్గనైజర్ల ద్వారా విత్తనాలను రైతులకు ఇస్తున్నారు. కంపెనీలు, ఆర్గనైజర్లు ఇచ్చినటువంటి విత్తనాలనే రైతులు పంట పండిస్తున్నారు. నకిలీ విత్తనాలకు రైతులు బాధ్యులు కాదు. ఆ విత్తనాలు ఇస్తున్నటువంటి కంపెనీ, ఆర్గనైజర్లు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. వీటికి వెంటనే ప్రభుత్వము, అధికారులు చర్యలు తీసుకొని నకిలీ విత్తనాలను అరికట్టి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 13 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 3.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే వానాకాలంలో 3 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు పండిస్తారు. వీటిలో రైతులు ఎక్కువగా పండించేది పత్తి, కంది, వరి పంటలు. వీటిలో ఎక్కువగా పండించేది కూడా పత్తి. సీడ్ వ్యాపారుల టార్గెట్ కాటన్ క్రాప్ పై ఎక్కువగా ఉంటుంది. సీజన్ మొదలైతే ఆలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లోని ఎరువులు, పురుగుల మందుల దుకాణాలు కాలం చెల్లిన మందులు, నాణ్యత లేని విత్తనాలు అమ్ముతున్నారని రైతులు అంటున్నారు. గద్వాల, మల్దకల్, తరూర్, గట్టు మండలాల్లో నకిలీ విత్తనాలు బయటపడుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున ఫెయిల్యూర్ విత్తనాల దందా సాగుతున్నా వ్యవసాయ శాఖది ప్రేక్షక పాత్రే. జోగులాంబ గద్వాల జిల్లాలో ఏటా రైతులు సుమారు 30,000 ఎకరాల్లో విత్తన పత్తి సాగు చేస్తారు. పలు కంపెనీలు నేరుగా రైతులతో ఒప్పందం చేసుకోకుండా మధ్యవర్తులతో మౌఖిక ఒప్పందాలు చేసుకుంటాయి. ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించాల్సిన వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతున్నారు. సీడ్ ఇచ్చిన ఆర్గనైజరే కావాల్సినప్పుడల్లా రైతులకు అప్పులు ఇచ్చేవాళ్లు. పంటను అప్పగించిన తర్వాత అసలు, వడ్డీ పోను మిగిలిన డబ్బులు చెల్లించేవాళ్లు. ఈసారి పంట సాగు చేశాక మధ్యలో అప్పులు ఇవ్వలేమని ఆర్గనైజర్లు చేతులెత్తేశారు. ఎకరా విత్తన పత్తి సాగుకు 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతాయి. పంట సాగుకు ఎకరాకు 50,000 నుంచి 1,00,000 వరకు పెట్టుబడి పెట్టారు. కొంతమంది ఆర్గనైజర్లు రైతులకు ఇచ్చిన పత్తి విత్తన ప్యాకెట్లపై కంపెనీకి సంబంధించిన పేర్లు, బార్ కోడింగ్ కనిపించవు. ఆర్గనైజర్లు ఇచ్చిన విత్తనాలనే రైతులు వేస్తున్నారు. కానీ విత్తనాలు ఫెయిల్ అవడంపై రైతుల్లో ఆందోళన కనపడుతోంది. అయితే ప్రతి సంవత్సరము రైతాంగానికి నకిలీ విత్తనాలు అంటగట్టడము, అవి పంట చేతికొచ్చేసరికి పంట నాశనం కావడము, ఇది నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియగా మారింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికంటే ముందే అన్ని పెస్టిసైడ్ షాపులలో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వరకు అన్ని పెస్టిసైడ్ షాపులలో జిల్లా అధికార యంత్రాంగము, మండల స్థాయిలో ఉన్నటువంటి వ్యవసాయ అధికార యంత్రాంగము కదిలి నకిలీ విత్తనాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని ముందుగానే అరికట్టి నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో ఎక్కడ నకిలీ విత్తనాలు పట్టుబడ్డా ఆ మూలాలు మాత్రం గద్వాల జిల్లాలోనే ఉంటాయి. వానాకాలంలో సేద్యమే లక్ష్యంగా వందలాది మంది సీడ్ ఆర్గనైజర్లు, వేలాది మంది సబ్ ఆర్గనైజర్లు ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర జిల్లాలకు సైతం విత్తనాలు సరఫరా చేసి కోట్లల్లో వ్యాపారం సాగిస్తున్నారు. అక్రమ వ్యాపారానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కొమ్ము కాస్తున్నారు. దీంతో సీడ్ వ్యాపారానికి అడ్డు అదుపు లేకుండా పోతోంది. నిత్యం బడా వ్యాపారులను వదిలేసి చిన్న వ్యాపారులపై ప్రతాపం చూపిస్తున్నారు. ఏళ్ల తరబడి దందా నడిపిస్తున్న వారిపై నామమాత్రపు కేసులు పెట్టి వదిలేస్తారన్న విమర్శలు ఉన్నాయి.
దీనికి గవర్నమెంట్ ఎలాగైనా సరే నకిలీ విత్తనాలా ఇవి డూప్లికేట్ ఒరిజినాలా తెలుసుకొని మాకంటే రైతులకు ఎలాగో తెలియదు. కనీసం గవర్నమెంటే ఇలాంటి ఫర్టిలైజర్ షాపు లేకపోతే కొద్దిగా నా రైతులకి భారం తప్పుతుందని ఆలోచిస్తున్నాం. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టి అధికారులు కానీ గవర్నమెంట్ కానీ రైతులను ఆదుకోవాల్సిందిగా మనవి. విత్తనాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, దీనికి కారణం ఎవరు? ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని, రైతులకు న్యాయం చేయాలని అంటున్నారు. రైతుకు ప్రయోజనం జరగాలంటే మాత్రం ఆర్గనైజర్ వ్యవస్థ లేకుండా నేరుగా కంపెనీలతోనే రైతులు ఒప్పందం చేసుకునేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. సీడ్ ప్రాసెసింగ్ కి అనువైన ప్రాంతంగా ఉమ్మడి మామనాడు జిల్లాకు దేశంలోనే ఎంతో పేరుంది. ఇదే అదనుగా భావిస్తూ మాయగాళ్ళు, కేటుగాళ్ళు నకిలీ విత్తనాలు తయారు చేస్తూ మార్కెట్లోకి వెళ్తున్నారు. దీన్ని కొనుగోలు చేస్తున్నటువంటి రైతులు లేబుల్ మార్చిన విషయం అర్థం కాక ఒరిజినల్ విత్తనాలు అని చెప్పి భావిస్తూ నష్టపోతున్నటువంటి ఉదంతాలు తరచూ చూస్తూనే ఉన్నాం. కానీ ఇవి అరికట్టడంలో మాత్రం అధికారులు విఫలం అవుతూనే ఉన్నారు. అటు వ్యవసాయ అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ అడపాదడపా దాడులే తప్ప దీన్ని పూర్తి స్థాయిలో నివారించేందుకు ఎట్లాంటి చర్యలు తీసుకుపోవడం వల్ల ప్రతి ఏడాది కూడా ఇట్లాంటి నష్టం జరుగుతూనే ఉంది. ఇకనైనా సరే ఇట్లాంటి వ్యవహారాలకు అడ్డుకట్ట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్. మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రంలో కొలువుదీరిన పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ప్రసాద సమాధికి చరిత్ర ఉంది. కడప జిల్లా కంది మల్లయ్యపల్లి తరువాత రేగోడు మండల కేంద్రంలో కొలువుదీరిన బ్రహ్మంగారి మఠం తెలంగాణలో ఏకైక బ్రహ్మంగారి మఠంగా గుర్తింపు పొందింది. గురుభక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిన వీర బ్రహ్మేంద్రుని ప్రసాద సమాధి చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తోంది. మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రంలో ప్రతి ఏటా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం దగ్గర వైభవంగా ఉత్సవాలు జరుపుతారు. సుమారు 100 ఏళ్ల క్రితం మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రంలోని ప్రజలు అంతుచిక్కని వ్యాధితో అల్లాడిపోయారని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. ఆ వ్యాధిని నిర్మూలిస్తే సమాధి కట్టిస్తామని వీరబ్రహ్మేంద్ర స్వామికి గ్రామస్తులు మొక్కుకున్నారు. కొద్ది రోజులకే వ్యాధి నుంచి రేగోడు గ్రామం పూర్తిగా కోలుకుంది. దీంతో గ్రామస్తులు బ్రహ్మంగారి మఠం 6వ మఠాధిపతి శ్రీనివాసాచార్యులు అనుమతితో సమాధిని నిర్మించారు. ఆనాటి నుంచి ప్రతి ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మంగారి మఠం దగ్గర జరిగే ఉత్సవాల తీరున ఇక్కడ కూడా వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మఠం ప్రస్థానం ఏంటంటే ఎందుకు ఈ స్వాములవారి మఠం ప్రథమ స్థానంగా విరాజిల్లుతుంది అంటే స్వాములవారు ఆనాడు గత 120 సంవత్సరాల క్రితము కలార వ్యాధి వ్యాపించినప్పుడు గ్రామ ప్రజలు అంతా వచ్చి ఊరు బయట ఉండి మరి ఆనాడు ఎవరి దృష్టికి వచ్చినా కానీ ఒక పెద్ద మనిషికి వచ్చి ఒక దృష్టిలో వచ్చి ఆనాడు గ్రామ దేవత అయినటువంటి కమల పోలేరి దేవతకే ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కలర వ్యాధి వ్యాపించకుండా నిర్మూలించినాడు. మనం కూడా పోయి స్వాములవారి ప్రసాదం తీసుకొని వచ్చి స్వాములవారి మఠం నిర్మించుకుందామని చెప్పి అందరూ నిర్ణయించుకొని కాలినడకన వెళ్ళి కాలినడకననే ప్రసాదం తీసుకొని వచ్చి ఇక్కడ స్వాములవారికి ప్రసాద సమాధి నిర్మించారు. ఆనాటి నుండి నేటి వరకు కూడా మా రేగోడ్లో కలార వ్యాధి కానీ ఇప్పటి వరకు రాలేదు. చుట్టుపక్కల వస్తుంది కానీ రేగోడ్లో మాత్రం ఇప్పటి వరకు రాలేదు. అక్కడ నుంచి ఈ వీరబ్రహ్మేంద్ర స్వాముల 75వ ఆరాధన మహోత్సవం ఇక్కడ జరపబట్టి మఠం కమిటీ ప్రతి ఏటా 11 రోజుల పాటు పుత్ర కామేష్టి హోమం, చండీ హోమం, లక్ష్మీ గణపతి హోమం, నరదిష్టి హోమం, కుజ కాలసర్ప దోష హోమ యజ్ఞాలను నిర్వహిస్తుంది. హోమ యజ్ఞంలో పాల్గొన్న భక్తులకు వారి సమస్యలు ఖచ్చితంగా తీరుతాయని నమ్మకం. ఈ ఏడాది ఉత్సవాల్లో భాగంగా మఠం ప్రాంగణంలో కాలభైరవ, సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల విగ్రహాలను ప్రతిష్ఠించడంతో మఠానికి మరింత ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈసారి 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఏటా నిర్మించినట్టుగానే 9 రోజులు హోమ యాగాలు నిర్వహిస్తాము. అదేవిధంగా ఓంకార జెండా వందనం మరియు బోనాలు, పోలేరమ్మ బోనాలు, రథోత్సవము, బండ్లు, పలహార బండ్ల ప్రదర్శన. ప్రతి సంవత్సరం ఇక్కడ వారసత్వంగా బయలు నాటక కళని ప్రదర్శిస్తున్నారు. వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర, వెంకటేశ్వర స్వామి మహత్యం, ఎల్లమ్మ చరిత్ర వంటి పౌరాణిక కథలను బయలు నాటకంగా ప్రదర్శిస్తున్నారు. దీనిని చూసేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి సైతం ప్రజలు తరలివస్తారు. అలాగే ఉత్సవాల్లో తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి మల్లయోధులు వచ్చి పాల్గొంటారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V6 న్యూస్.